బ్రిటన్ పర్యటన ముగించుకొని మాల్దీవులకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మాలే విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. రిపబ్లిక్ స్క్వేర్ వద్ద ఆ దేశ సైనికుల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. ఈ క్రమంలో మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశాధినేతతో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలుత ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపి వాటిని మరింత బలపరుచుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యం, డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతులు, మత్స్యరంగం, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పరస్పరం సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత, ప్రగతి కోసం కృషి చేయాలని భారత్, మాల్దీవులు ఒక నిర్ణయానికి వచ్చాయని విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు.